ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. అయితే ఈరోజు దేవునికి మనం ఏదైనా సమర్పించుకున్నప్పుడు, దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకది ఎన్నంతలుగా ఇస్తారు అన్నది మనము ధ్యానం చేసుకుందాం. అది లెక్క కొలది కాదు కానివ్వండి, మీ ప్రవర్తన అంతటి విషయమే ఆధారపడి ఉంటుంది. అయితే బైబిల్లో చూసినట్లయితే మరి ఎల్కానా హన్నా గురించి మనం విన్నాం కదండి. హన్నా గారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, మరి నీవు నాకు ఒక కుమారుణ్ణి దేవా ఇచ్చినట్లయితే నేను ఆ కుమారుణ్ణి నీకే సమర్పిస్తాను, నీ సన్నిధిలోనే నేను అప్పగిస్తాను అని ఆమె ప్రార్థన చేసుకొని, నన్ను నాకు గొడ్రాలన్న పేరు తీసేయమని ఆమె ప్రార్థన చేసుకునడం, ఆమె మూలుగుతో ఏడవడం మనం చూస్తాము. అయితే ఆవిడ ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర ప్రతిఫలం పొందుకున్న తర్వాత ఆమె ఏమాత్రమో వెనుకకు తీయకుండా దేవునికి సంతోషముగా ఆమె ఆ బిడ్డను 3 సంవత్సరాలు పెంచి దేవునికి సంతోషముగా ఆమె అప్పగించినట్లు మనము దేవుని వాక్యంలో చూస్తాము కదండి. మరి అలా ఆమె అప్పగించి దేవునికి ఆమె సమర్పించుకున్నప్పుడు దేవుడు ఎలాగున ఆశీర్వదించాడో దేవుని వాక్యంలో చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి యాజకుడు ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఎలాగనంట, ఆమె మొదట ఏమీ లేనప్పుడు నువ్వు నాకు ఒకటి ఇవ్వు ప్రభువా, ఆ ఒక్కటి నేను నీకే సమర్పించుకుంటాను అని ఆమె ప్రార్థన చేసుకుంది. అటు తర్వాత ఆమె దాని విషయమై ఆమె నెమ్మది సమాధానము దేవునికి సమర్పించిన దాన్ని బట్టి ఆమె నెమ్మది సమాధానము సంతోషం కలిగి ఉందని దేవుని ఆత్మ ద్వారా ఏలి ఆమెను దీవించినప్పుడు, అంటే దేవుడు ఆమెను దీవించినప్పుడు 3 కుమారులను 2 కుమార్తెలను నింద కొట్టివేయబట్టమే కాదండి, కుటుంబము ఫుల్ఫిల్ అయింది, సమృద్ధిగా నింపబడింది. కనుక మనకున్నది దేవునికి సమర్పించి దేవుని ఆశీర్వాదంలో పొందుకుందాం. ఆమేన్.